నమస్తే, నేను ప్రియాంక. వెల్కమ్ టు ఎవెన్ టీవీ న్యూస్. వివరాలకు వెళ్తే భీమిలి నియోజకవర్గంలో జరిగిన యువత పోరు కార్యక్రమంలో పార్టీలకు ప్రభుత్వాలకు అతీతంగా యువత భవిష్యత్తు కోసం కృషి చేయాలని వైసీపీ యూత్ ప్రెసిడెంట్ బొడ్డు దుర్గారావు అన్నారు. మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాలతో జిల్లా అధ్యక్షులు కేకే రాజు నేతృత్వంలో ఈ కార్యక్రమం జరిగింది. భీమిలి సమన్వయకర్త మజ్జి శ్రీనివాసరావు పిలుపు మేరకు వైసీపీ జిల్లా ఉపాధ్యక్షులు బోని బంగారు నాయుడు పాల్గొన్నారు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అంబేద్కర్ గారి రాజ్యాంగాన్ని తూట్లు పొడిచి ఈరోజు ఇది కొత్తగా రచించుకున్నటువంటి రెడ్ బుక్ రాజ్యాంగాన్ని ముందుకు తీసుకొచ్చి ఎన్నికల వేళల్లో యువతకు అనేక హామీలు ఇచ్చి మేము అధికారంలోకి వస్తే ఇంటికి ఉద్యోగం ఇస్తాం, లేదంటే 3,000 రూపాయలు నిరుద్యోగ వృత్తి ఇస్తామని చెప్పడం జరిగింది. అంతేకాదు ఈరోజు మేము అధికారంలోకి వస్తే రాష్ట్రంలో ఉన్న యువతీ యువకులకు 20 లక్షల ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని, సంవత్సరానికి 4 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పినటువంటి ఈ దౌర్భాగ్యమైనటువంటి ప్రభుత్వం ఈరోజు అధికారంలోకి వచ్చి 1 సంవత్సరం కాలం పూర్తయినప్పటికి కూడా కనీసం పవన్ కళ్యాణ్ గారికి కానీ లోకేష్కి కానీ ఇద్దరికీ ఉద్యోగాలు వచ్చాయి తప్ప ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఒక్క యువతకు కూడా ఉద్యోగం రాలేదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఇదే లోకేష్ యువగలం పేరుట అనేక ఉద్యోగాలు కల్పిస్తున్న యువతనంతా కూడా రెచ్చగొట్టి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంపై అబండాలు వేసి అనేక కార్యక్రమాలు చేపట్టారు. ఈరోజు అధికారంలోకి వచ్చి 1 సంవత్సరం కాలం పూర్తయినప్పుడు కూడా కనీసం మొన్న జనవరిలో జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తాం, ఎప్పుడు నోటిఫికేషనో, ఎప్పుడు ఎగ్జామ్సో, ఎప్పుడు ఇంటర్వ్యూ, ఎప్పుడు ఆఫర్ లెటర్ ఇస్తామని చెప్పినటువంటి ఈ పెద్ద మనుషులు 50,000 అలాగే ఇలాగ దాదాపుగా 4 లక్షల ఉద్యోగాలు తీస్తారు. కాబట్టి మళ్ళీ యువత బాగుండాలంటే మళ్ళీ జగన్ రావాలి. జగన్ ఉంటేనే మన రాష్ట్రం బాగుంటుంది, యువత బాగుంటుంది, అందరూ బాగుంటారు. కాబట్టి డౌన్ డౌన్ చంద్రబాబు, డౌన్ డౌన్ చంద్రబాబు. జగన్ అంటే నమ్మకం, జగన్ అంటే నమ్మకం, జగన్ అంటే నమ్మకం. జై జగన్, జై జగన్, జై జగన్. యువత కలుసుకుంటే రాష్ట్రంలో బంగాళాఖాతంలో కలిసిపోవడానికి పార్టీ సిద్ధంగా ఉంది. తెలుగుదేశం పార్టీ కలిసిపోయే రోజు దగ్గరలో ఉన్నాయి. మరి రాష్ట్ర ప్రభుత్వాన్ని దించేయాలన్నా నిలబెట్టాలన్నా యువకులు కలుసుకుంటే ఏదైనా చేయగలరు. అటువంటి యువకులకే ఈరోజు ఈ ప్రభుత్వం ఎన్నుకోటి పొడిచింది. మరి చంద్రబాబు నాయుడికి కూడా ఎన్నుకోటి బాబాలు అంటారు. మరి దాని నిదర్శనం ఈరోజు ఎన్నుకోటి దానిగా చూపిస్తున్నారు చంద్రబాబు. అతి త్వరలో ఈ యొక్క యువకులందరూ కూడా ప్రభుత్వాన్ని గట్టి. పుంగనూరు నియోజకవర్గ శాసనసభ్యులు రైతుల గురించి మాట్లాడిన తీరు హాస్యాస్పదమని టీడీపీ నేత మధుసూదన్ రాయల్ విమర్శించారు. నేతిగుట్లపల్లి, ఆవులపల్లి రిజర్వాయర్ల కోసం భూములు కోల్పోయిన రైతులకు నష్టపరిహారం లేకుండా ప్రాజెక్టు చేపట్టిన ఘనత వైఎస్ఆర్సీపీదేనని పేర్కొన్నారు. మామిడి రైతుల కోసం మాట్లాడే శాసనసభ్యులు తమ సొంత పల్ప్ ఫ్యాక్టరీలో ఎండిన ధరకు పైగా ₹2 చెల్లించాలంటూ ప్రశ్నించారు. గత ప్రభుత్వం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ద్వారా రైతుల భూములను లాక్కునే ప్రయత్నం చేసిందని ఆరోపించారు. మాకే కొంచెం హాస్యాస్పదంగా ఉంది. ఎందుకంటే గతంలో నేతిగుట్లపల్లి రిజర్వాయర్ కావచ్చు, ఆవులపల్లి రిజర్వాయర్ కావచ్చు, రైతుల దగ్గర భూమి సమీకరణ జరగకుండానే ప్రాజెక్టులు ప్రారంభించి రైతులకు నష్టపరిహారం రాకుండా కూడా చేసిన ఘనత ఎవరిది అంటే గత ప్రభుత్వంది అని క్షుణ్ణంగా తెలుసు. అదేవిధంగా మామిడి రైతుల గురించి మాట్లాడినాడు. వీళ్ళకే ప్రతిరోజు 200 టన్నుల పైన పల్పు తయారయ్యే పరిశ్రమ వీళ్ళకు ఉంది. గతంలో గౌరవ శ్రీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పినారు? ఖచ్చితంగా ఈ తోతాపూరికి పల్పు ఫ్యాక్టరీల వారు ₹8 చెల్లించాలి, దానికి అదనంగా ప్రభుత్వం నుంచి ₹4 చెల్లించడం జరుగుతుంది, ₹12 కిలోకి వస్తే రైతులకు కొంచెం ఊరట కలిగించినట్లు అవుతుంది అని చెప్పడం జరిగింది. ఇప్పుడు ఇక్కడ శాసనసభ్యులకు రైతుల పైన అంత అమితమైన ప్రేమ ఉంది అని అనుకుంటే వీళ్ళ ఫ్యాక్టరీలో తయారయ్యే పల్పుకి కావలసిన మామిడికాయలు తీసుకొచ్చిన రైతులకు ₹8 కాకుండా మరో ₹2 అదనంగా చెల్లిస్తే ఏమైనా ఇబ్బందా అని అడుగుతున్నాం. ఎందుకంటే మీకు ఉంది గుజ్జు పరిశ్రమ, కావున మీరు కూడా రైతుల పైన ప్రేమ చూపించేటప్పుడు ఒక ₹2 రైతులకు అదనంగా ఇస్తే బాగుంటుందని మేమందరూ కూడా అనుకుంటున్నాము. అదేవిధంగా రైతుల గురించి గిట్టుబాటు ధర గురించి చెప్పాడు. గతంలో మీ ప్రభుత్వంలో వరి ధాన్యం డబ్బులు
సుమారు 84,724 మంది రైతులకు వరి ధాన్యం ఇవ్వకుండా ఉంటే కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గౌరవ శ్రీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆ రైతులకు ఆ ధాన్యం డబ్బులని 1674.47 కోట్ల రూపాయలని 2 విడతలుగా 1000 కోట్లు ఒక్కసారి. కోవూరు మండలం జమ్మిపాలెం రోడ్డు మార్గంలో విషాదం చోటు చేసుకుంది. నిన్న రాత్రి నెల్లూరు నుంచి బైక్పై వస్తున్న జమ్మిపాలెం అరుంధతి వాడకు చెందిన మలపాటి సుధీర్ను రూట్లో వేగంగా వేస్తున్న టాటా ఏసీ వాహనం బలంగా ఢీకొట్టింది. తక్షణం సుధీర్ రోడ్డుపై పడిపోయి తలకు బలమైన గాయం కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. ప్రమాదం జరిగిన వెంటనే టాటా ఏసీ వాహన డ్రైవర్ పరారయ్యాడు. స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వగా సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఇప్పుడు లేదు నానేడమ్మా, ఎంతమంది ఉన్నారు నానేడమ్మ. మేము 10 మంది వచ్చేటప్పుడు బండి అక్కడ ఉంది, మోటార్ కింద పడిపోయింది. మోటార్ కింద పడిపో తెలియదు పడిపోతారు అక్కడ పట్టుకుంటారు. కాను పేరు చెప్పారు, చెప్పారు మేము తెలుసాను అన్నాం. తెలిసిన మనిషి కాదు మేము వదిలేసాం. ఆడికి పోయి పిల్లకాయలందరూ సెట్ చేసుకొచ్చి అక్కడ మోటార్ అందరూ చూస్తే అప్పుడు అని వాళ్ళు ఫాలో చేస్తే పిల్లకాయలు మళ్ళీ వెళ్ళిపోతున్నారు. పట్టుకున్నాం, పట్టుకోబడలేదు. నా ఫోటోలు తీసుకోలేదా చూపిస్తాలే అన్నాను. గమ్ముగా అయిపోయాం మేము. ఇక అంబులెన్స్ వెళ్ళిపోయి మనుషులు చనిపోతే జీవీఎంసీ లేదా ప్రభుత్వం బాధ్యత వహిస్తుందా అంటూ బౌరాళ రోడ్లో శిథిలంగా మారిన రామకృష్ణ పిక్చర్ ప్యాలెస్ కూల్చివేతపై తెలుగు శక్తి అధ్యక్షుడు బీవీరామ్ తీవ్రంగా ప్రశ్నించారు. హైకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ వారసులు వేగి రాధాకృష్ణతో కలిసి మేయర్ పీలా శ్రీనివాస్ కు వినతి పత్రం అందజేశారు. మున్సిపల్ కమిషనర్ అందుబాటులో లేకపోవడంతో మేయర్ని కలిసినట్టు తెలిపారు. టీపీ ఏసీపీ దేవకుమార్, బిల్డింగ్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ లాంటి అధికారులు లంచాలు తీసుకుని తీర్పు అమలు చేయలేదని విమర్శించారు. శిథిల భవనం వల్ల ప్రమాదం జరిగితే ప్రభుత్వం జవాబుదారీ అవుతుందన్నారు. వేగి రాధాకృష్ణ గారు ప్రాపర్టీ 2014లో హైకోర్టులో వేసి వాయిదాలు నడుస్తుంది తప్ప ఆయనకి 2023 తీర్పు వచ్చింది. కానీ దురదృష్టం ఏంటంటే జీవీఎంసీ కమిషనర్లు మారుతున్నారు తప్ప జోనల్ కమిషనర్లు లంచాలు తీసుకొని అవతల పార్టీకి ఫేవర్ చేస్తున్నారు. ఇది ఎంత దురదృష్టం అంటే విశాఖపట్నం ఆర్థిక రాజధాని విశాఖపట్నంలో ఈవేళ ఇలా వ్యవహరిస్తున్నారంటే ఏం చెప్పాలి అర్థం కావట్లేదు. రేపు ఆ రామకృష్ణ కూలిపోతే 100 మంది చచ్చిపోతారు. దీనికి బాధ్యత జీవీఎంసీ వహిస్తుందా, రాష్ట్ర ప్రభుత్వం వహిస్తుందని చెప్పి అడుగుతున్నాం. ఎందుకంటే మీరు న్యాయం చేయకపోతే చర్యని చెప్పండి. ఈవేళ ఆర్డర్ వచ్చి 1.5 అయింది. ఆర్డర్ వచ్చి మేయర్కి ఇంప్లిమెంట్ కాలే. మేము ఇప్పుడే మేయర్ని కలిసాం. మేయర్ గారు చాలా స్పందించారు. నేను మొన్నే మేయర్ అయ్యాను. రాధాకృష్ణ గారు మీరు నాకు బాగా తెలుసు, మీ ఫ్యామిలీ తెలుసు కాబట్టి నేను డెఫినెట్గా అధికారులు పిలిచి అందరితో మాట్లాడి న్యాయం చేస్తున్నారు. ఓకే, టేక్ రోడ్ ఏమన్నాం. మేమేమి ఇమీడియట్గా మేము కూర్చోలే. మాకు కావాల్సిన న్యాయం కావాలి, ఈయన ప్రాపర్టీని అప్పచెప్పాలి. అంతేగాని ఎవరో ట్రెస్పాస్ చేసి ఎవరో ఒక బిల్డింగ్ కట్టుకుని ఆక్రమణ చేస్తుంటే జీవీఎంసీ నిద్రపోతుంది. అంటే నిద్రపోవడం కాదు, లంచాలు తీసుకొని కొమ్ము కాస్తున్నారు. ఇది పద్ధతి మారాలని చెప్పాం. మరి కొత్తగా కమిషనర్ వచ్చారు కేతం గారు, ఆయన దురదృష్టం లేరు, విజయవాడ వెళ్ళిపోయారంట. మరి ఆయన దృష్టి కూడా పెడదాం అనుకున్నాం. అందువల్ల ఈ కమిషనర్ గారు హయాంలో న్యాయం చేయని చూడుతున్నాం. లేకపోతే విశాఖపట్నం జీవీఎంసీ ఇంత అవినీతిమై ఒకటి ఎప్పుడు చూడలేదు. అంటే అవినీతి కొమ్ము కాస్తుంది జీవీఎంసీ కార్పొరేషన్. అందువల్ల మేయర్ గారు న్యాయం చేస్తారని చెప్పారు. డెఫినెట్గా ఆయన కోసం చూస్తున్నాం. జరగకపోతే మాత్రం నమ్మకం ఉంది, కరెక్టే. అక్కడ ప్రాణాలు పోతే జీవీఎంసీ బాధ్యత వహిస్తుందా, రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు బాధ్యత వహిస్తారని అడుగుతాం. అంటే తక్షణం న్యాయం చేయమని కోరుతున్నాం. జై హింద్. కొట్టేసిన తర్వాత మేము హైకోర్టు రిట్ ఫైల్ చేసుకున్నాం. అప్పుడున్న అధికారులు శ్రీనివాస్ అని, అప్పుడున్న దేవకుమార్ అని చెప్పి అసిస్టెంట్ సిటీ ప్లానర్, ఆయన 25 లక్షల రూపాయలు నేను నోటీస్ ఇచ్చాను రిజిస్టర్డ్ కానీ. ఇవి మేము యాక్షన్ తీసుకుంటాను, సివిల్ సూట్ కూడా క్రిమినల్ కేసు కూడా ఫైల్ చేస్తాను, హైకోర్టులో రిట్ కూడా ఫైల్ చేస్తాను. ఆ విధంగా హైకోర్టు రిట్ ఫైల్ చేస్తాను. రిట్ ఇస్ అలౌడ్. 2023 నవంబర్లో రిట్ ఆర్డర్ వచ్చింది. నాకు వస్తే అది ఒక జీవీఎంసీ వాళ్ళకి ఇచ్చాం. అప్పుడు కమిషనర్ ఇచ్చిన తర్వాత ఆయన పరిశీలి చేస్తూ ఉన్నాం. వెంటనే ట్రాన్స్ఫర్ అయిపోయారు. ఇంకొక కాలం వచ్చాడు, ఆయన చూశాడు, 2 సార్లు రమ్మన్నాడు, వాళ్ళు రాలేదు.
ఎవరో కోర్టు ఏమంది ట్రెస్సరీ వాళ్ళ పిల్లలు నుంచి యుద్ధాన్ని గురించి మాట్లాడి ఇమీడియట్లీ షార్టర్స్ ఇమీడియట్గా చేయండి, అది కూలిపోయే తెలుగు అధ్యక్షుడు. ఎందుకంటే వేగి రాధాకృష్ణ గారు ప్రాపర్టీ 2010 ఉత్తరాంధ్ర ఆరాధ్య దైవం ప్రముఖ పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతున్న సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి వారి నిత్య కళ్యాణం అత్యంత వైభవంగా జరిగింది. ఆర్జిత సేవల్లో భాగంగా అర్చక స్వాములు ఉత్సవమూర్తి గోవిందరాజస్వామిని ఉభయ దేవేరులతో మండపంలో అధిష్ఠింపజేశారు. నిత్య కళ్యాణంలో పాల్గొన్న భక్తుల గోత్రనామాలతో సంకల్పం చెప్పి పంచరాత్ర గమన శాస్త్రం విధానంలో విశ్వక్సేనారాధన పుణ్యవచనాలతో కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. మనం లేచి మన పళ్ళెంతో సహా దేవస్థానం వారు ఇచ్చిన వస్త్రాలు అయితేనేమి, మనం ఏమైనా తెచ్చుకున్న వస్త్రాలు అయితేనేమి తేన పవిత్రేణ శుద్ధేన భూతాని పాప్మానబల చిత్తలేన సౌజ్ఞేన భవ్యామాత శ్రీ 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 వరాహ లక్ష్మీ నృసింహస్వామి కళ్యాణ మహోత్సవం ఈనాటి కళ్యాణ ఉభయదాతలు సమర్పించిన మధువర్గాలు. వెళ్ళి వచ్చేటటువంటి స్వామికి మంగళాశాసనం. విజయనగరం జిల్లా కేంద్రంలో జ్యోతిరావు పూలే విగ్రహం వద్ద నుండి ప్రారంభమైన యువత విద్యార్థుల ర్యాలీ కలెక్టర్ కార్యాలయం వరకు కొనసాగింది. ఫీజు రియంబర్స్మెంట్, వసతి దీవెన, విద్యా దీవెన బకాయిల చెల్లింపు, మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా నిరుద్యోగులకు 3,000 రూపాయల భృతి చెల్లించాలని కోరుతూ వినతి పత్రం అందజేశారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను చంద్రబాబు అమలు చేయకపోవడాన్ని యువజన విద్యార్థి విభాగం నేతలు తీవ్రంగా తప్పుపట్టారు. తన కొడుక్కి మంత్రి పదవి ఇచ్చే చంద్రబాబు రాష్ట్ర యువతను గాలికి వదిలేశాడంటూ విమర్శలు గుప్పించారు. రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో జరుగుతున్న యువత పోరు కార్యక్రమంలో భాగంగా పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రంలో భారీగా యువత సమావేశమైంది. మాజీ ఎమ్మెల్యే జోగారావు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాదిన్నరైనా ప్రజలకేమీ ఒరిగింది లేదన్నారు. యోగేంద్ర కాదు ఉద్యోగాంధ్ర కావాలి అంటూ నినాదాలు చేశారు. 20 లక్షల ఉద్యోగాల హామీ ఎక్కడా? నిరుద్యోగ భృతి ఏమైంది? ఒక్క ఏడాదిలో 4 లక్షల ఉద్యోగాలు ఎలా తొలగించారు అంటూ ప్రశ్నించారు.
మన్యం జిల్లా బలిజిపేట మండలం పెద్దపెంకి గ్రామానికి చెందిన విద్యార్థులు తల్లిదండ్రులు తమ బడి మన ఊరిలోనే కొనసాగించాలని కలెక్టర్ కార్యాలయం ఎదుట ఆవేదన వ్యక్తం చేశారు. ఎంపీపీ స్కూల్ను మోడల్ స్కూల్కి విలీనం చేస్తామంటూ ముందస్తుగా సమాచారం లేకుండానే అధికారులు తీసుకున్న నిర్ణయాన్ని నిరసిస్తూ విద్యార్థులు తల్లిదండ్రులు మా బడి మా ఊర్లో కావాలంటూ నినాదాలు చేశారు. ఉపాధ్యాయులు గత వారం రోజులుగా పిల్లలకు భోజనాలు పెట్టక పస్తులుండేలా చేస్తుండడం తల్లిదండ్రులు ఆందోళనకు దారితీసింది. వర్షాన్ని కూడా లెక్క చేయకుండా ఆటోలపై పిల్లలు కలెక్టర్ కార్యాలయానికి చేరుకుని తమ హక్కు కోసం పోరాటం చేస్తున్నారు. అమలాపురం జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కలెక్టరేట్ వద్ద కదం తొక్కారు. పోలీసులు అడ్డుకున్నా ఏమాత్రం వెనకాడకుండా గేట్లు దాటి కలెక్టరేట్లోకి దూసుకువెళ్లారు. రామచంద్రాపురం నియోజకవర్గ ఇన్ఛార్జ్ పిల్లి సూర్యప్రకాష్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ తుంగలో తొక్కిందని ఆరోపించారు. ఫీజు రియంబర్స్మెంట్ ను విస్మరించి తల్లికి వందనం పేరుతో ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నారని ధ్వజమెత్తారు. ప్రజలు అడిగితే కేసులు బనాయించే స్థాయికి చేరిందన్నారు. పాత్రికేయ మిత్రులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈరోజు ప్రధానంగా 2 అంశాల మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఏమంటే ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ అయితే ఎన్నికల్లో హామీలు ఇచ్చారో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగ యువతకు మేము 5 లక్షల ఉద్యోగాలు కల్పిస్తాం ప్రతి ఏటా. అంటే మొత్తంగా 5 సంవత్సరాలకే 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తాం. లేదా ప్రతి నెల 3,000 రూపాయల కింద నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పి ఆనాడు వారు మాట ఇవ్వడం జరిగింది. తీరా ఎన్నికలు అయిపోయిన తర్వాత అధికారం చేతికొచ్చిన తర్వాత ఏడాది పాలన పూర్తి చేసుకుని ₹1 అంటే ₹1 కూడా వారికి నిరుద్యోగ భృతి విడుదల చేయకుండా ఉద్యోగాలు కల్పించకుండా ఇవాళ కూటమి ప్రభుత్వం కళ్ళబొల్లు కబుర్లు చెప్పి ఈరోజు మరి అందరం వ్యక్తి ఇవాళ ఉన్నటువంటి విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ కానీ వసతి దీవెనలు కానీ అలాగనే ఏదైతే విద్యార్థులు ఉన్నారో అరాకొరగా తల్లికి వందనం అనేటువంటి స్కీమును కూడా నీరు గార్చేటువంటి పరిస్థితి. ఎందుచేతనంటే ఈవేళ అంగన్వాడీ వర్కర్స్ అందరూ కూడా రోడ్డు ఎక్కడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో అయితే మరి వారికి కూడా తల్లికి వందనం అలాగనే అమ్మఒడి అనేటువంటి కార్యక్రమాన్ని వారికి వేయడం జరిగింది. అలాగనే అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం సర్పంచులకు, ఎంపీటీసీలకు, జడ్పీటీసీలకు, ఎంపీటీసీలకు కూడా ఈ యొక్క అమ్మకి వందనం అనేటువంటి అదే అమ్మఒడి అనేటువంటి కార్యక్రమం వారికి కూడా ఇవ్వటం కూడా జరిగింది. ఈవేళ తల్లికి వందనానికి ఈవేళ సర్పంచులకు కానీ, ఎంపీటీసీలకు కానీ, జడ్పీటీసీలకు కానీ, అలాగనే ఆశా వర్కర్లకు కానీ, అట్లాగనే అంగన్వాడీ వర్కర్లకు కానీ ఎవరికీ కూడా మరి ఈ యొక్క స్కీము వర్తించదని కొన్ని ఆంక్షలు పెట్టి వారిని ఒక్కసారిగా వాతావరణం మారిపోవడంతో శంషాబాద్, కాటేదాన్, అత్తాపూర్ ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం దంచుకొడుతుంది. ఈదురుగాలుల ప్రభావంతో పలుచోట్ల చెట్లు నేలకొరిగాయి. ప్రధాన రహదారులపై భారీగా నీరు చేరడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కొన్ని ప్రాంతాల్లో ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. వర్షం తీవ్రతతో ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. అధికారులు అప్రమత్తమై ట్రాఫిక్ సిబ్బందిని రంగంలోకి దించి వాహనాల రాకపోకలను నియంత్రించే ప్రయత్నం చేస్తున్నారు.
జిల్లా కేంద్రంలో ఎన్టీఆర్ స్టేడియం నుండి ప్రారంభమైన ఒలింపిక్ డే రన్ కార్యక్రమం ఎంతో ఉత్సాహభరితంగా జరిగింది. అదనపు కలెక్టర్ కిషోర్ కుమార్ జ్యోతి వెలిగించి జెండా ఊపి కార్యక్రమాన్ని ప్రారంభం చేశారు. స్టేడియం నుంచి ఆర్డీఓ కార్యాలయం వరకు తిరిగి స్టేడియం వరకు ర్యాలీ సాగింది. విద్యార్థులు, క్రీడాకారులు, యువతీ యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొని క్రీడలపై అవగాహన పెంపొందించేందుకు స్ఫూర్తిదాయక ప్రదర్శన ఇచ్చారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి మన భారతదేశం సెంట్రల్ గవర్నమెంట్ మరి స్టేట్ గవర్నమెంట్ కూడా ప్రయత్నం చేస్తుంది. ముఖ్యంగా ఈ ఒలింపిక్ డే అనేది ముఖ్య ఉద్దేశం భారతదేశంలో బాబు వెనక బాబు కిందికి సార్ ఒక్కసారి బైక్ లేపండి సార్. ఫ్యూచర్ లో అన్ని రకాల క్రీడలు నాట్ ఓన్లీ క్రికెట్ కానీ అన్ని క్రీడల్లో మనం ముందుగా మనం ఎంకరేజ్ చేయడంలో ఇండియా కొద్దిగా ఈ పథకాలు వెనుకబడిపోయింది. ముఖ్యంగా చిన్న దేశాలలో క్రీడలు కానీ అంటే చిన్న చిన్న దేశాల్లో ఒలింపిక్ లో టాప్ చూస్తే దానికి 7th ప్లేస్ 8th ప్లేస్ లాస్ట్ ప్లేస్ ఉంటున్నాం. పాపులేషన్ చూస్తే చాలా బాధ్యత ఉంది. కానీ ఈ పోటీలు మాత్రం చాలా అనుకుంటున్నాము. సో అందరూ కూడా ఈ ఒలింపిక్ ఇట్లా కంటిన్యూగా ప్లాన్ చేసుకొని సక్సెస్ఫుల్ గా మనం తీసుకుంటే ముందే అవగాహన ఏర్పాటు చేసుకుంటే బాగుంటుంది. ఎవ్రీ డే మనం తీసుకుంటున్నాము. ఈ సందర్భంగా మనకు అందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. ఇంకొకటి ఏంటంటే స్కిల్ పెరగాలి, తర్వాత మైండ్ కూడా మంచిగా వస్తుంది ఈ యొక్క గేమ్స్ వల్ల. సో అందరికి కూడా అభినందన తెలియజేస్తూ ఈ యొక్క ఒలింపిక్ డే అనేది కంటిన్యూ చేయాలని కోరుకుంటూ వాళ్ళందరికీ విశ్వాసం తెలియజేస్తాం. థ్యాంక్ యూ. ఎంతో సహాయం చేసినందుకు స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఫైజన్ అహ్మద్ ప్రజావాణి దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించాలని అధికారులకు ఆదేశించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన కార్యక్రమంలో ప్రజల ఫిర్యాదులను స్వయంగా స్వీకరించి ప్రతి దరఖాస్తును జాగ్రత్తగా పరిశీలించి వెంటనే స్పందించాలన్నారు. వానాకాలంలో గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో శానిటేషన్ చర్యలు నిర్లక్ష్యం కాకుండా జాగ్రత్తగా చేపట్టాలని, వన మహోత్సవంలో మొక్కలు నాటడానికి అవసరమైన ఏర్పాట్లు పూర్తి చేయాలని సూచించారు. ఇందిరమ్మ ఇళ్ల మంజూరును అర్హులకి అందేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సంబంధిత శాఖల సమన్వయంతో ప్రజలు సమస్యలు పరిష్కరించాలన్నారు. భారతీయ కిసాన్ సంఘ్ కామారెడ్డి జిల్లా శాఖ ఆధ్వర్యంలో ప్రజావాణిలో జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా భారతీయ కిసాన్ సంఘ్ కామారెడ్డి జిల్లా అధ్యక్షులు విఠల్ రెడ్డి మాట్లాడారు. ప్రభుత్వం ప్రకటించిన హామీ ప్రకారం సన్నవడ్లు పండించిన రైతులకు క్వింటాల్కు 500 రూపాయల బోనస్ వెంటనే విడుదల చేయాలని, ప్రస్తుత ఖరీఫ్ సీజన్ ప్రారంభమైనప్పటికీ రైతులకు కూడా యూరియా లేనందున వెంటనే సరిపడా యూరియా సప్లై చేయాలని, వ్యవసాయ రుణమాఫీ రైతులందరికీ సౌలభ్యమవుతుందని ఆశించిన అనేక మంది రైతులకు నిరాశ మిగిలిందని, అర్హులైన రైతులకు వెంటనే రుణమాఫీ పూర్తి స్థాయిలో మంజూరు చేయాలన్నారు. సమయం వచ్చింది కానీ బోనస్ ప్రభుత్వం ఇవ్వట్లేదు కనుక డబ్బులు వెంటనే రిలీజ్ చేయాలని ప్రభుత్వాన్ని కోరడం కోసం కలెక్టర్ గారికి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఈ వ్యాపారస్తులు సొసైటీ పరిధిలో కూడా యూరియాను కృత్రిమంగా సృష్టించి యూరియా షార్టేజ్ ఉన్నది అని కృత్రిమ సృష్టించి యూరియా షార్టేజ్ ఉన్నదన్న కారణంగా రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఎందుకంటే ఆల్రెడీ మొక్కజొన్న, పత్తి పంటలు వేయడం జరిగింది, మొలకెత్తడం జరిగింది. ఇంకొక 4-5 రోజుల్లో మళ్ళీ యూరియా వేసే సమయం వచ్చింది. కావున యూరియా దొరకట్లేదు కనుక రైతులు మళ్ళీ పాత స్థితి, ఒక 6-7 సంవత్సరాల కింద స్థితికి మళ్ళీ రైతులు లైన్ కట్టడం జరుగుతున్నాయి. కనుక దాన్ని వెంటనే స్పందించి యూరియా విడుదల చేయాలని కలెక్టర్ గారిని కోరడం జరిగింది. సంబంధిత అధికారికి వెంటనే ఫార్వర్డ్ చేసి రేపటి నుంచి రిలీజ్ చేస్తామని కలెక్టర్ గారు చెప్పడం జరిగింది. అదేవిధంగా 2 లక్షల రుణమాఫీ అని చెప్తున్నది. ప్రభుత్వమేమో ఒకనొక దశలో 2 లక్షల లోపు రుణమాఫీ చేసామన్నారు. కానీ తీరా లిస్టు చూస్తే చాలా మంది, వేలాది మందికి ఇప్పటి వరకు 2 లక్షల రుణమాఫీ కాలేదు. కనుక అందరినీ గుర్తించి 2 లక్షల రుణమాఫీ చేయాలని భారతీయ కిసాన్ సంఘ్ తరఫున డిమాండ్ చేస్తూ కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది.
కామారెడ్డి జిల్లా తరఫున కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వడానికి కలెక్టర్ ఆఫీస్కి రావడం జరిగింది. ప్రధాన అంశం ఏంటి అంటే వడ్లు అమ్ముకున్నాము, మళ్ళీ పంటలు పెట్టే సమయం వచ్చింది, కానీ బోనస్ ప్రభుత్వం ఇవ్వట్లేదు కనుక డబ్బులు వెంటనే రిలీజ్ చేయాలని ప్రభుత్వాన్ని కోరడం కోసం కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఈ వ్యాపారస్తులు సొసైటీ పరిధిలో కూడా యూరియాను కృత్రిమంగా సృష్టించి యూరియా షార్టేజ్ ఉన్నది అని కృత్రిమ కొట్ట సృష్టించి యూరియా షార్టేజ్ ఉన్నదన్న కారణంగా రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఎందుకంటే ఆల్రెడీ మొక్కజొన్న పత్తి పంటలు వేయడం జరిగింది, మొలకెత్తడం జరిగింది. ఇంకొక 4-5 రోజుల్లో మళ్ళీ ఒలింపిక్ క్రీడలతో స్నేహం, సౌభ్రాతృత్వం, శాంతియుత దృఢత్వం, మెరుగైన ప్రపంచాన్ని నిర్మించడం కోసం క్రీడలు ఎంతో దోహదపడతాయని ఒలింపిక్ క్రీడల అసోసియేషన్ ఉమ్మడి జిల్లా కార్యదర్శి కరణం గణేష్ రవికుమార్ తెలిపారు. చేగుంట మండల కేంద్రంలో ఒలింపిక్ డే సందర్భంగా క్రీడా జ్యోతితో స్థానిక గెస్ట్ హౌస్ నుండి బస్టాండ్ వరకు 2 కిలోమీటర్లు ఒలింపిక్ రన్ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 1896లో గ్రీస్ దేశంలోని అథెన్స్లో మొదటి ఆధునిక ఒలింపిక్ క్రీడలు జరిగాయని, అప్పటి నుండి ప్రతి 4 సంవత్సరాలకు ఒకసారి వేసవి ఒలింపిక్ క్రీడలు జరుగుతున్నాయని తెలిపారు. చేగుంటలోని గెస్ట్ హౌస్ నుంచి ఆర్ఎస్ గెస్ట్ హౌస్ నుంచి బస్ స్టాండ్ వరకు 2 కిలోమీటర్స్ ఒలింపిక్ డే రన్ చేయడం జరిగింది. ఒలింపిక్స్ క్రీస్తు పూర్వం 393లో స్టార్ట్ అయినవి. తర్వాత యుద్ధాల వల్ల ఆగిపోయినాయి. దాని తర్వాత పియర్ డి కూపర్ అనే వ్యక్తి అవన్నిటిని అవగాహన చేసుకుని తర్వాత ఆధునిక ఒలింపిక్స్ 1996లో గ్రీస్లోని ఏథెన్స్ నగరంలో స్టార్ట్ చేశాడు. మనకు ఈ ఆధునిక ఒలింపిక్స్కు పియర్టన్ ముఖ్య ఆద్యుడు. ఈ ఒలింపిక్ను 6 ఖండాలు, వాటికి 6 ఖండాలు గుర్తుగా 6 రింగ్స్ పెట్టారు, దాన్ని గుర్తు చిహ్నము. ఈ ఒలింపిక్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రతి వాళ్ళు కూడా స్నేహము, సౌభ్రాతృత్వంతో అందరూ కలిసిమెలిసి మెలగాలని చెప్పి, ఆరోగ్యంగా ఉండాలని చెప్పి ప్రతి క్రీడకు ఒలింపిక్ మూలాధారం. దాదాపు ఎక్కడ ఎవరు మెడల్ కొట్టినా కంపల్సరీ ప్రాణప్రదంగా చూసుకునేది ఏంటంటే ఒలింపిక్ కనీసం పార్టిసిపేట్ చేయాలని లక్ష్యంతో చేస్తుంటారు. కనుక ఇప్పుడు ఏ క్రీడ అయినా సరే ప్రతి క్రీడలో ఒలింపిక్లో మెడల్ కొడితే వాళ్ళకు జీవితం ధన్యమైనట్టు ఉంటుంది. ఇక్కడికి ఈరోజు ఈ క్రీడలో ఈ ఒలింపిక్ టైంలో పాల్గొనడానికి గవర్నమెంట్ హై స్కూల్ నుంచి జడ్పీహెచ్ హై స్కూల్ మరియు జీపీ స్కూల్, ఎక్సలెంట్ స్కూల్, ప్రైవేట్ స్కూల్స్ అన్నీ కూడా ఇక్కడ 500 మంది విద్యార్థులు ఒలింపిక్ రన్ ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమంలో అన్ని ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాల విద్యార్థులు పాల్గొని ఈ రన్ను అఖిల భారత రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్ల సమైక్య న్యూఢిల్లీ జాతీయ కార్యవర్గ ఆదేశం మేరకు దేశంలో జరుగుతున్న ఆందోళన కార్యక్రమానికి ముఖ్యంగా మార్చి 25 నుండి కేంద్ర ప్రభుత్వ పెన్షనర్లు 15 రాష్ట్రాల్లో ఉన్న పెన్షనర్లకు తదనుగుణంగా ఇతర రాష్ట్రాల్లో కూడా పీఆర్సీ ఉండబోదనే విషయాన్ని దుశ్చర్యగా తీసుకోవడం జరిగింది. దాన్ని ఖండిస్తూ యావత్ భారత్ దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో అన్ని జిల్లాల్లో జిల్లా కలెక్టర్ల ద్వారా గౌరవ ప్రధానమంత్రికి వినతి పత్రాన్ని పంపడం జరుగుతుందని, ఈ కార్యక్రమంలో జిల్లాలో 5,500 మంది పెన్షనర్లు సంఘీభావంగా ఉద్యోగులు, ఉపాధ్యాయులు, గెస్టెడ్ అధికారులు తదితరులు పాల్గొన్నారు. మరి అదే ఆదేశం మేరకు యావత్తు భారతదేశంలో జరుగుతున్నటువంటి ఈ యొక్క ఆందోళన కార్యక్రమాన్ని ముఖ్యంగా 25 మార్చి 2025న కేంద్ర ప్రభుత్వము పార్లమెంట్లో మరియు రాజ్యసభలో 1/1/26 నుండి మరి కేంద్ర ప్రభుత్వ పెన్షనర్లు అదేవిధంగా 15 రాష్ట్రాల్లో ఉన్నటువంటి పెన్షనర్లకు మరి అదే తదనుగుణంగా ఇతర రాష్ట్రాల్లో కూడా పీఆర్సీ ఉండబోదు అనేటువంటి ఒక దుశ్చర్యను తీసుకోవడం జరిగింది. మరి దాన్ని ఖండిస్తూ యావత్తు భారతదేశ వ్యాప్తంగా మరి ఈరోజు అన్ని రాష్ట్రాల్లోని అన్ని జిల్లాల్లోని కలెక్టర్ల ద్వారా గౌరవ ప్రధానమంత్రి గారికి ఈ యొక్క విజ్ఞాపన పత్రాన్ని ఈ యొక్క మరి సమస్య ఏదైతే ఉందో దీన్ని ప్రభుత్వము ఇమ్మీడియట్లీ మరి విత్డ్రా చేసుకోవాలి. లేనట్టయితే మరి గతంలో హిమాచల్ ప్రదేశ్లో కానివ్వండి, కర్ణాటకలో కానివ్వండి, కేరళలో కానివ్వండి మరి మీ ప్రభుత్వాలను ఇంటికి పంపినటువంటి చరిత్ర మరి ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షనర్లకు జాతీయ సమైక్యకు ఉంది అనేటువంటి విషయాన్ని ఒక్కసారి మరి గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మరి దీన్ని దృష్టిలో పెట్టుకొని ముఖ్యంగా ఈనాడు చేపట్టినటువంటి కార్యక్రమంలో యావత్తు నిర్మల్ జిల్లాలో ఉన్నటువంటి దాదాపు 5,500 మంది పెన్షనర్లు మరి వారికి సాంఘీభావంగా ఉద్యోగులు, ఉపాధ్యాయులు, గెజిటెడ్ అధికారులు, కార్మికులు మరియు 4వ తరగతి ఉద్యోగులు అందరూ కూడా ఇట్టి కార్యక్రమానికి సాంఘీభావం తెలుపుతూ మాతో కదిలి వచ్చి మరి ఈనాడు గౌరవ జిల్లా కలెక్టర్ గారికి ద్వారా మరి ప్రధానమంత్రి గారికి మా విజ్ఞాపన పత్రాన్ని సమర్పించడం జరిగింది. ఒకవేళ ప్రభుత్వం దిగి వచ్చి
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దిగివచ్చి ఈ యొక్క సమస్యను పరిష్కరింపజేసే దిశగా ఆ బిల్లును ఉపసంహరించుకునే దిశగా వారి చర్యలు లేనట్టయితే యావత్తు భారతదేశ వ్యాప్తంగా ఉన్నటువంటి 3.5 కోట్ల మంది పెన్షనర్లు వారికి సపోర్ట్గా మరి 9 కోట్ల మంది ఉద్యోగ ఉపాధ్యాయ కార్మికులందరూ కూడా మరి ఈ యొక్క సమస్యను వ్యతిరేకిస్తూ యావత్తు భారతదేశ వ్యాప్తంగా ఆందోళన చేపట్టే మరి దానికి కారణభూతులు ఈ యొక్క ప్రధానమంత్రి కావద్దు అనేటువంటి విషయాన్ని తెలియజేస్తూ మరి ఈనాడు ఇట్టి కార్యక్రమానికి విచ్చేసిన ఇవి అప్డేట్స్. కీప్ వాచింగ్ ఎవెన్ టీవీ న్యూస్. మంది